నమస్తే, నేను సిరి. ఇండస్ట్రీలో టాప్ అంటే ఒక మాస్టర్, అంటే డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్గా ఒక టాప్ లీడింగ్ పొజిషన్లో ఉన్న జానీ మాస్టర్ అసలు ఏమైంది? జానీ మాస్టర్కి ఏమైంది అంటే చాలా వరకు తను కొంచెం కోపం ఎక్కువ, షో జరుగుతున్న మధ్యలో కోపంతో బయటికి వెళ్ళేవాడు, ఇలాంటివన్నీ మనం చూస్తుంటే ఇదంతా కూడా జస్ట్ ఒక స్క్రిప్ట్, టీఆర్పీ రేట్స్ రావడానికి ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి చాలా కాలం మనం అనుకున్నాం. కానీ ఆయన బయట కూడా అట్లనే ఉంటాడు, అంతే టెంపర్ ఉంటుందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు వచ్చిన న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. గత 4-5 రోజుల నుంచి జానీ మాస్టర్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఆయన మీద ఉన్న అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడైతే తన మీద పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది, తన అరెస్ట్ కూడా జరిగింది. అయితే దీంట్లో మరింత సమాచారం ఏంటంటే తన వెనకాల కొంతమంది అంటే ఎలా చెప్పాలి, లవ్ జిహాద్ అనేది అంటే మత మార్పిడికి సంబంధించి కొంతమంది ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి నిజంగానే మత మార్పిడి చేయించి, అంటే ఎవరైతే కొంతమందిని ప్రేమ పేరుతోనో లేకపోతే ఛాన్స్లు ఇస్తా అన్న పేరుతోనో మత మార్పిడి చేయించే ఉద్దేశం నిజంగానే జానీ మాస్టర్కి ఉందా లేదా, అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జానీ మాస్టర్ ఆయనకి మెయిన్గా అంటే ఈ కేసులో తనని ఇరికించింది, అంటే తనకి మొత్తం ఉచ్చు బిగించిన అంశం ఏదైతే ఉంది అనుకుంటే 14 years అంటే 16 years ఏజ్లో ఉన్నప్పుడే తనని హరాస్ చేశారనేది ఒక అంశం. అయితే లవ్ జిహాద్ అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. ఏంటంటే తనని మతం మార్చుకోవాలి అని చెప్పేసి చాలా వరకు తను ఇంకా తన వైఫ్ కూడా ఫోర్స్ చేశారు అని. అయితే దీని వెనకాల ఏమైనా ఉందా, ఎవరైనా అంటే ఉండి నడిపిస్తున్నారా, మతం మార్పిడి చేయించారని మనం చూసాం. కేరళ స్టోరీస్ ఏదైతే ఉందో ఆ ఉదాంతం ఏమన్నా ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుందా అనే డౌట్స్ కూడా చాలా మందిలో వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? సో ఒకటి ఏంటంటే, సినిమా ఇండస్ట్రీని మనం చూసుకుంటే, అంటే బాలీవుడ్ నుంచి తీసుకోవాలి మనం. బాలీవుడ్ నుంచి తీసుకుంటే మనకి టాలీవుడ్ వరకు ఇప్పుడు జానీ కేసు వచ్చేంత వరకు, ఇందాక నువ్వు జానీ మాస్టర్ అన్నావు. జానీ మాస్టర్ అనక ఒక యాంకర్గా ఇంత జరిగిన తర్వాత కూడా జానీ కొరియోగ్రాఫర్ అనాలి, మాస్టర్ కాదు. మాస్టర్ అంటే దానికి పెద్ద గౌరవం ఉంది. జానీ కొరియోగ్రాఫర్ ఆయన. సో అతను అంటే ఇప్పుడు బాలీవుడ్ నుంచి మనం టాలీవుడ్ వరకు దీన్ని విశ్లేషించుకుంటే కనుక, జనరల్గా మనకు బాలీవుడ్లో కనిపించే హీరోలు ఎవరు? షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఈ ఖాన్లేగా ముగ్గురు ఖాన్లే కనిపిస్తుంటారు. మిగతా వాళ్ళు అనిల్ కపూర్ అని, అమితాబ్ బచ్చన్ ఏదో ఉన్నారు. బట్ ఈ ఖాన్లదే కదా రాజ్యం అంతా బాలీవుడ్లో. ఎప్పటి వరకు? రీసెంట్ వరకు, మొన్నటి వరకు కూడా. రీసెంట్గా కొంచెం తగ్గింది, అయినా కానీ వాళ్ళది ఉంది. ఈ ఖాన్లు ముగ్గురు కూడా అంత హైలైట్ కావడానికి కారణం ఎవరు అని అంటే, బాలీవుడ్లో ఎవరైనా చెప్పే మాట ఏంటి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అన్నదాంట్లో ఉన్నాయి. సో బాలీవుడ్లో మార్కెట్ క్రియేట్ చేసేది వాళ్ళే. పాకిస్తాన్లో కూడా ఇదే ఫిల్మ్స్ అక్కడ చేస్తుంటారు. ఇది ఒక పెద్ద నెట్వర్క్. అంటే ఇక వీళ్ళ సినిమాలు ప్రత్యేకంగా పాకిస్తాన్లో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక మన షారుఖ్ ఖాన్ సినిమా అయితే ఒక సినిమా more than 100 days పైన, అంటే ఒక ఇండియన్ సినిమా అక్కడ ఆడడం అనేది కూడా చాలా చర్చనీయాంశమైంది అప్పటి. ఇదంతా పెద్ద కుట్ర. ఇదంతా ఎవరు కుట్ర? అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తోటి, దావూద్ తోటి కుట్రలు ఉన్నాయి. సో అందుకే బాలీవుడ్లో నీకు మిగతా హీరోలకి డిమాండ్ ఉండదు, వీళ్ళ ముగ్గురికి ఉంటుంది. ఖాన్ల రాజ్యం ఏలింది. వాస్తవం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యేంత వరకు తిరుగులేనటువంటి విధంగా బాలీవుడ్ని ఏలారు ఖాన్లు. సరే, తర్వాత కారణాలు ఏంటి? 370 రద్దు అయిపోయింది, నోట్ల రద్దు అయిపోయింది, దాంతో పాకిస్తాన్ నుంచి ఫండింగ్ ఆగిపోయింది. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కొంచెం డెప్త్కి వెళ్తే కనుక. దాంతో వీళ్ళ మార్కెట్ కూడా పడిపోయింది. ప్లస్ ఇంతకు ముందులాగా ఖాన్ల వ్యవహారం నడవడానికి అవకాశం లేకుండా పోయిందంటే వాళ్ళ సినిమాలను ఎవరు అడ్డుకోవాలా, కానీ మిగతా వాళ్ళు స్వేచ్ఛగా సినిమాలు తీసుకునేటువంటి వాతావరణం బాలీవుడ్లో వచ్చింది. అప్పటి వరకు అంత వాతావరణం ఫ్రీగా ఉండేది కాదని చెప్పి చెప్తుంటారు. అంటే మొత్తం అండర్ వరల్డ్ డాన్ దావూద్ నడిపించారు అనేది జనరల్గా సినిమా ఇండస్ట్రీస్ బాలీవుడ్ గురించి చెప్పేటువంటి వాళ్ళ మాటలు ఎవరైనా సరే. సో అక్కడ కూడా మీకు గమనిస్తే కనుక అక్కడ కూడా ఇదే కథ ఉంది. ఏది? లవ్ జిహాద్ వ్యవహారాలే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఆ ముగ్గురు ఖాన్ల మీద వచ్చేటువంటి గాసిప్స్ అనుకోండి, రిలేషన్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి, హిందూ మహిళల మీదనే వాళ్ళు చేశారు తప్పితే మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి మతంలో సంబంధించినటువంటి వాళ్ళని ఎప్పుడైనా ఏదైనా గాసిప్స్ ఇచ్చాయా వాళ్ళతోటి? హిందూ హీరోయిన్ల మీదనే కదా వచ్చింది. సరే, అక్కడి నుంచి మనం సీన్ కట్ చేస్తే జానీ విషయంలో, జానీ కొరియోగ్రాఫర్ విషయంలో చూసుకుంటే, లవ్ జిహాద్ అనేది ఎలా నడుస్తుంది భారతదేశంలో
అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ వాళ్ళు అనేక సందర్భాల్లో అనేకసార్లు చెప్పారు. అసలు కోకొల్లలు భారతదేశంలో లవ్ జిహాద్కి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ ఎన్నో వచ్చాయి. కాకపోతే వీళ్ళు మనకు కొంచెం సెలబ్రిటీస్గా కనిపిస్తుంటారు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ కాకుండా నీకు భారతదేశంలో లవ్ జిహాద్ ఏ విధంగా నడుస్తుందని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతే అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు, ప్లస్ బజరంగ్ దళ వాళ్ళు చెప్పారు, బాబు హిందూ మహిళల్ని కావాలని ట్రాప్ చేస్తున్నారు, మత మార్పిళ్ళు చేస్తున్నారు, బలవంతంగా మతాలను మార్పిచ్చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. హిందూ మహిళల్ని హిందూ మతం, ఆ హిందూ మతం టార్గెట్గా చేసుకొని, హిందూ మహిళలను టార్గెట్గా చేసుకొని చాలా దారుణాలు చేస్తున్నారు అనేది అనేక సందర్భాల్లో చెప్పారు. పైగా ఇంకొకటి సూచన కూడా చేశారు మోహన్ భాగవత్ గారు. ఏం చెప్పారంటే, మీరు ముందు తాగొద్దు, మాంసం తినమాకండి, చికెన్ అయి తినమాకండి, మీకు పురుషత్వం తగ్గుతుంది, పిల్లలు పుట్టే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. అదే ముస్లిమ్స్ అనుకోండి, అలా వాటికి దూరంగా ఉంటారు. ఏది ఆల్కహాల్కి. అలాగే ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు క్వాలిటీ ఆల్కహాల్ తీసుకుంటారు, ప్లస్ వాళ్ళు బీఫ్ తింటారు. మీరు ఇంజెక్షన్స్ ఇచ్చినటువంటి వాటిని, తర్వాత స్టెరాయిడ్స్ ఇచ్చినటువంటి మాంసం తింటున్నారు. దీంతో మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫలితంగా హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రజలు తగ్గిపోతున్నారు. ఇలా కూడా విడమర్చి చెప్పారు ఆయన. మీరు నేర్చుకోండి, దీనికి సంబంధించి నీకు లవ్ జిహాద్ కారణం, ఇది కూడా ఒక కారణం అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఈ లవ్ జిహాదులు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే, వీళ్ళు హిందూ యువతుల మీద కాన్సన్ట్రేషన్ చేయటం ఒక భాగం అయితే, హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఇది ఉంది అని చెప్పేసి చాలా సమావేశాలు ఆయన చెప్తున్నారు. మీరు జాగ్రత్త పడండి, లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారనేది కూడా చెప్తున్నారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జానీ లాంటి కొరియోగ్రాఫరు టార్గెట్ చేసింది ఎవరిని? హిందూ మహిళల్ని, ఇద్దరిని హిందూ మహిళల్ని. ఒకళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ హిందూ మహిళని చేసుకున్నారు, ఆవిడని మత మార్పిడి చేసి. మత మార్పిడి చేయడం అనేది నేరం కదా. అంటే ఇష్టంగా మారితే తప్పేం లేదు, కానీ మన ఇండియాలో ఉన్న బలవంతపు మత మార్పిళ్ళు నేరం. బలవంతపు మత మార్పిళ్ళు నేరం. సో ఇప్పుడు మత మార్పిడి చేయటం అనేది బలవంతంగా చేశారా, లేదంటే నిజంగా చేసుకున్నారంటే బలవంతంగా చేశారు. పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని చెప్పారు, మతం మారాడు. ఈయన మారచ్చు కదా హిందువుగా, ముస్లిం నుంచి ఈయన మార్చి నిజంగా ఆయన ప్రేమించి చేసుకుంటే మొదట ఆమెని, ఈయనే హిందువుగా మరి ఆమెను పెళ్లి చేసుకోవచ్చు కదా. అది అయిపోయింది. రెండో, మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ఈ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని ఆయన దాదాపు 8 years నుంచి, ఆ అమ్మాయి 16వ సంవత్సరం నుంచి ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు. రేప్ చేశారని చెప్పి ఆవిడ చెప్తుంది. ఇప్పుడు ప్రేమించారు, పెళ్లి చేసి, అంటే ప్రేమించుకున్నారంట. న్యూస్ అయితే అలానే వస్తుంది. అప్పటి నుంచి వెళ్ళి ప్రేమించుకున్నారు, అందుకే తనకి కెరియర్ సెట్ చేయాలని ఇదంతా చేశానని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రేమించారని చెప్పి ఒకటి వస్తుంది, కానీ ఈయన కొరియోగ్రాఫర్గా ఉన్నారు కాబట్టి అవకాశాల కోసం ఈ అమ్మాయిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి హోటల్లో ఒకసారి ఆయన బలవంతం చేశాడు. తర్వాత ఇద్దరు ఒకసారి ఆల్రెడీ వచ్చేసారని జరిగిపోయింది కాబట్టి తర్వాత తన కెరియర్ కోసం ఈవిడే బెండ్ అయిపోయారు అనేది ఇంకొక వర్షన్ వినపడుతుంది. అసలు ఇది కాదు అని చెప్పి ఇంకొక వర్షన్ వినపడుతుంది. మొత్తం మీద వాళ్ళిద్దరు ట్రావెల్ చేశారు, 7 సంవత్సరాలు ట్రావెల్ చేశారు. ఇప్పుడు బయటకు వచ్చింది అది. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆవిడ చెప్తుంది ఏంటి, మతాన్ని మార్చుకోమంటున్నాడు, మతాన్ని మార్చుకొని పెళ్లి చేసుకోమంటున్నాడు అని, అదే కదా చెప్తుంది. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ అదే కదా. ప్లస్ నన్ను రేప్ చేశారని చెప్తుంది. ఎలా, ఎందుకు రేప్ చేశారంటే కొరియోగ్రాఫర్గా ఉన్నారు కాబట్టి సినిమా అవకాశాలని. ఈ సినిమాలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ కొరియోగ్రాఫర్గా ఈ అమ్మాయి చేసేది, అతనికన్నా కూడా ఈ అమ్మాయి బాగా చేసేది. సో ఆవిడకి పేరు వస్తుందని చెప్పేసి ఇతను ఆ అమ్మాయిని టార్గెట్ చేశాడు. దాంతో ఆ అమ్మాయి రివర్స్ అయింది అనేది కూడా ఒకటి వస్తుంది. మొత్తం మీద 7 సంవత్సరాల జర్నీ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ రావడంతో ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మాకు అర్థమవుతుంది ఏంటంటే, జానీ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హిందువులని ఈ మత మార్పిళ్ళు కోణంలో నీకు లవ్ జిహాద్ని కంటిన్యూ చేస్తున్నారు. బహుశా నేను అనుకుంటా ఫోక్సో యాక్ట్ పెట్టడం కూడా అదే కారణం అనుకుంటా. ఈ లవ్ జిహాద్ అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక పెద్ద ఇష్యూ. అంటే ఈ లవ్ జిహాద్ ఉందని అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా దావూద్ లాంటి ఉగ్రవాదులతోటి
వీళ్ళకి లింక్స్ ఉన్నాయి అని భావించడానికి అవకాశం ఉంది కదా. ఎందుకంటే నేను చెప్పాను, అందుకే నేను కాళ్ళ గురించి చెప్పాను, ముగ్గురు కాళ్ళ గురించి చెప్పి ఆ తర్వాత ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇదంతా ఒక టీము. ఇదంతా ఒక టీము పెద్ద టీం నుంచి చిన్న టీం దాకా ఒక టీం ఉంటుంది. ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఈ విశ్వాలయంలో హిందూ మహిళలు చిక్కుంటున్నారు. ఇప్పుడు ఉగ్రవాదులకి మనం ప్రత్యేకించి వీళ్ళకి లింకులు లేవని చెప్పి మనం ఎలా అనుకోవాలి? ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జరిగింది ఫోక్సో యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, గోవాలో అరెస్ట్ చేశారు, హైదరాబాద్ తీసుకొస్తున్నారు అతన్ని. ఈ లోపుగానే పెద్ద ఆవిడ మొదటి భార్య వెళ్ళి ఆవిడ అక్కడికి పోయి కేసు పెట్టడానికి వెళ్ళింది. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. విచారణకి సహకరించమంటే విచారణ ఈ కేసుకు సంబంధించి నేనేం మాట్లాడను అంటుంది. మరి ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే, నాకు ఎవరో ఫోన్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఆ కేసు పెట్టడానికి వచ్చానని చెప్తుంది ఆవిడ. కొత్త ట్విస్ట్ ఈ కేసులో. ఇప్పుడు ఆవిడకి ఎవరో ఫోన్ చేశారట, ఎవరో బెదిరిస్తున్నారంట. అంటే ఇప్పుడు ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లేడీ ఉంది కదా, ఈవిడ మీద కేసు పెట్టాలి ఆవిడ కేసు పెడితే ఈ కేసుని ఆ కేసుని ప్యారలల్గా నడపాలి. ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చేది ఎవరికి? మూల్యం టెర్రరిస్టులుగా వస్తాయి, లేదా టెర్రరిస్ట్ అనుబంధంగా టెర్రరిస్టులతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళకే వస్తాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ లవ్ జిహాద్, ఇప్పుడు అందుకే రాజాసింగ్ కూడా అన్నాడు, రాజాసింగ్ చాలా క్లియర్గా చెప్పాడు, ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి, ఇలాంటి వాళ్ళు అసలు ఇండస్ట్రీకి రాకుండా చేయాలి అని చెప్పి రాజాసింగ్ స్పందించాడంటే ఖచ్చితంగా ది లింక్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటారు. ఆ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు ఆయన. సో కాబట్టి మనం ఉగ్రవాదులతోటి సంబంధాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వస్తున్నటువంటి ప్రచారాన్ని పూర్తిగా మనం కొట్టేయలేం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.